ఒక ప్రశాంతమైన చిన్న గ్రామం. పగలు నవ్వులతో నిండిన ఇల్లు. కాని రాత్రి పడితే అదే గ్రామం భయంతో వణికేది. ప్రతి రాత్రి ఎవరు వస్తున్నారో ఎవరికీ కనిపించకుండా. వాళ్ళు కనిపించరు, కాని వారి జాడ మాత్రం మిగులుతుంది. ఆ గ్రామం పేరు శాంతిపురం. పచ్చని పొలాలు, అమాయకమైన మనుషులు. చిన్న కష్టాలున్నా ప్రతింట్లో సంతోషమే ఎక్కువ. రైతు రామయ్య, కూలి లక్ష్మి, వృద్ధుడు వెంకటయ్య అందరూ కలిసి జీవించేవారు. కాని ఒక రాత్రి రామయ్య ఇంటి ధాన్యం మాయమైంది. మొదట ఒక ఇల్లు, తర్వాత రెండో ఇల్లు. భయం మొదలైంది. కొన్ని రోజుల్లోనే గ్రామం అంతా భయంతో నిండిపోయింది. కష్టపడి సంపాదించిన వస్తువులు ఒక్క రాత్రిలో మాయమవుతున్నాయి. గ్రామ పెద్ద ఇలా అన్నాడు, ఇలా కొనసాగితే మనం నాశనం అవుతాం. ఒక మహిళ ఇలా అన్నది, పిల్లలను బయటకు పంపడానికి భయంగా ఉంది. దొంగలు చాలా తెలివిగా ఉన్నారు, ఎప్పుడు చీకట్లోనే వస్తున్నారు. ఆ గ్రామంలో రాము అనే 12 ఏళ్ల బాలుడు ఉండేవాడు. చిన్నవాడే అయినా అతని ఆలోచనలు మాత్రం పెద్దవి. రాము అడిగాడు, తాతయ్య, మనం ఎందుకు భయపడాలి? వాళ్ళు కూడా మనుషులే కదా. తాత అన్నాడు, ధైర్యం ఉంటే మార్గం కనిపిస్తుంది బాబు. రాము గమనించాడు, దొంగలు పాత చెట్టు దగ్గర నుంచి వస్తున్నారు. రాము తన చేతులను రహస్యంగా కూడగట్టాడు. మనమే కాపలా కాయాలి. వాళ్ళు నడిస్తే శబ్దం రావాలి. పిల్లలు గ్రామం చుట్టూ చిన్న గంటలు కట్టారు. పాత చెట్టు దగ్గర పొడి ఆకులు, చిన్న కర్రలు వేశారు. గ్రామ పెద్ద నవ్వాడు, ఇది పిల్లల ఆటలా ఉంది. కాని చివరికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. శబ్ద రాత్రి. గాలి మెల్లగా వీచుతుంది. దొంగలు మెల్లగా అడుగులు వేస్తూ గ్రామంలోకి వచ్చారు. ఒక్కసారిగా గంటలు గట్టిగా మోగాయి. పొడి ఆకులు చప్పుడు చేస్తూ శబ్దం చేశాయి. రాము అరిచాడు, అందరూ బయటికి రండి. గ్రామస్తులు కలిసి వచ్చారు. దొంగలు చుట్టుముట్టారు. పారిపోవడానికి ముందే దొంగలు పట్టుబడ్డారు. గ్రామ పెద్ద అన్నాడు, మన భయం మనల్ని బలహీనంగా చేసింది, కాని ఐక్యత మనల్ని బలంగా చేసింది. అందరూ రామును గర్వంగా చూశారు. చిన్నవాడైనా నిజమైన నాయకుడు నువ్వే. సమస్య ఎంత పెద్దదైనా కలిసి ఉంటే పరిష్కారం దొరుకుతుంది. ధైర్యం ఉన్న చోట భయం నిలవదు. అక్కడ దొంగలు కాదు, విజయం మాత్రమే వస్తుంది. ఐక్యతే అసలైన శక్తి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.